3116670. ఓకే, పాస్వర్డ్ ఇందాక ఇచ్చాను కాబట్టి సో ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత లాగౌట్ అవుతుంది, మళ్ళా లాగిన్ చేసుకోవటమే. మళ్ళీ లాగిన్ చేసి మన ప్రాసెస్ ఎక్కడ ఉందో, మనం చేసిన ప్రాసెస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆనంద డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. సో డాష్ బోర్డ్లో ఇక్కడ ఎక్కడ ఇంకా కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే మీకు పేమెంట్స్ దగ్గర కానీ పెండింగ్ దగ్గర కానీ వస్తుంది. కొన్ని సందర్భాలు ఏంటంటే కొంచెం లేటుగా వస్తుంది, అది గమనించాలి. ఇక్కడ ఎక్కడ కనిపించలేదు ఇది. ఒకవేళ మీరు మీ ప్రాసెస్ ఎంతవరకు జరిగింది, అసలు ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే ఆనందాలకు వెళ్ళిపోయి కన్సాలిడేటెడ్ సమ్మరీ అని ఉంది. ఇంతకుముందేమో కస్టమర్ వెరిఫికేషన్, కస్టమర్ తరపున మీరు చేశారు వెరిఫికేషన్. అట్లా కాకుండా అసలు నా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది తెలియాలి అంటే, మీరు చేసిన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది తెలియాలంటే కన్సాలిడేటెడ్ సమ్మర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యాక్సెస్ ఐడి ఇచ్చారనుకోండి, ఫెచ్ డీటెయిల్స్, ఇదిగోండి. సో కేవైసీ కంప్లీటెడ్, ఏసీఆర్ కంప్లీటెడ్, కస్టమర్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఇంకా పెండింగ్ ఏముంది? పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత బీఓసీ క్రియేట్ అవుతుంది. ఆ తదుపరి ఎంహెచ్ఆర్ పెండింగ్ అని వస్తుంది. ఎంహెచ్ఆర్ అంటే నేను ఇవ్వాలి. ఆ తదుపరి ఆటోమేటిక్ ఈడిఎంఎస్ అంటే ఆ ఆఫీస్కి మెర్జ్ అయిపోతుంది, ప్రపోజల్ రిజిస్టర్ అయిపోతుంది. ఆఫీస్లో పాలసీ నెంబర్ ఇవ్వాలి. కొన్ని సందర్భాలు ఆటో నెంబర్ పడుతుంది, కొన్ని సందర్భాల్లో ఆటో నెంబర్ పడదు. సో ఇక్కడ ఈ ఫోటో తీసి మీరు పాలసీ ప్రపోజల్ అంతా రిజిస్ట్రేషన్ అయ్యి మొత్తం చేసిన తర్వాత ఈ స్క్రీన్ తీసి నాకు పంపించారనుకోండి. ఈ స్క్రీన్ తీసి నాకు పంపిస్తే ఈ ప్రపోజల్ ఏ స్టేజ్ లో ఉంది, నాదేమన్నా ఎంహెచ్ఆర్ కావాలనేది నేను ఎంహెచ్ఆర్ ఇస్తాను. ఒకవేళ ప్రపోజల్ నెంబర్ అన్ని అలర్ట్ అయిన తర్వాత బ్రాంచ్ లో నెంబర్ ఇవ్వాలనుకోండి, నేను బ్రాంచ్ లో నెంబర్ ఇప్పిస్తాను. సో మీరు ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఈ స్క్రీన్ నాకు పంపించాలన్నమాట. ఓకే, కన్సాలిడేటెడ్ సమ్మరీ అంటే ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఆనంద పాలసీలని మీరు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చేసింది మీకు వస్తుంది, అవన్నీ మీకు చెప్తాను. మీకు కొన్ని రిజిస్టర్ చేసాము. హలో హలో మా మీకు ఒక 2 నిమిషాల టైం ఉన్నట్టు, మనకి టైం ఎక్కువ లేదు. మీకు ఏదన్నా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేదైనా డౌట్ ఉందా? జనరల్ డౌట్స్ అడగండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ఇది రికార్డ్ అయిందమ్మా, రికార్డ్ చేసి నేను పెడతాను, మీకు ఇబ్బంది లేదు. ఓకే, మీరు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు చేసిన డమ్మీనే ఇలానే మీరు ఏంటంటే మీ పేరు మీద ఒక పాలసీ, మీ వారి పేరు మీద, మీ బంధువుల పేరు మీద 4 పాలసీ చేయండి. పేమెంట్ వరకు వచ్చేసి ఆపేసేయండి, పేమెంట్ చేయొద్దు. మిగిలిన ప్రాసెస్ మొత్తం చేసేయండి, పేమెంట్ హాల్ట్లో పెట్టండి. ఇట్లా మీరు 4-5 పాలసీలు చేస్తే డమ్మీ పాలసీ మీకు ఒక అవగాహన వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీ ఈ రోజు రేపు మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఏమైతే చెప్పారో మొత్తం మీరు డమ్మీ పాలసీ అనేది క్రియేట్ చేయండి. ఒకసారి డమ్మీ పాలసీ మీరు సక్సెస్ఫుల్ క్రియేట్ చేయాలంటే కస్టమర్ దగ్గర నుంచి కూడా పాలసీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్.